ప్రేమ్ బాబు, మనిద్దరం మాట్లాడుకున్నది రోజమ్మ వినిందంటారా? అందుకే నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తుందా? వదిన గారు విన్నా వినకపోయినా నువ్వు తను యువరాణి కాకుండా అడ్డుపడినందుకు నీ మీద పగ అయితే బాగానే పెంచుకుని ఉంటుంది. నిన్నేదో ఒక రకంగా టార్చర్ చేయడానికే ఇలాంటివి చేస్తుందనిపిస్తుంది. మన ఇద్దరం అయితే యువరాణి కోసం వెళ్ళడం ఎలానో ఆలోచించాల్చా. ఎలా బాబు? రోజమ్మని వదిలి ఒక్క క్షణం కూడా ఉండకూడదని అమ్మగారు ఆర్డర్ పాస్ చేస్తే నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. టెన్షన్ పడకుచా. నీ ప్రయత్నం మంచిది. ఆ ప్రయత్నాన్ని వదిన గారు ఎంత ఆపాలని చూసినా ఆపలేరు. సంకల్పం మంచిగా ఉంటే దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. నీ సంకల్పం మంచిదే కదా. వదిన గారితో పాటు బోణమెత్తు. యువరాణిని కనిపెట్టే దారి ఆ దైవమే మనకి చూపిస్తుంది. అయినా నువ్వు ఇప్పుడు బోణం ఎత్తుతుంది ఆ దైవం కోసమే కదా. ఆ అమ్మవారే మనల్ని యువరాణి దగ్గరకు తీసుకువెళ్ళడానికి దారి చూపిస్తుంది. నాకా నమ్మకం ఉంది. నువ్వు నన్ను నమ్ముచా. అమ్మాయికి మైసమ్మ తల్లి పూనింది. అమ్మా మైసమ్మ తల్లి, ఏం చెప్పడానికి వచ్చావు తల్లి? నేనొచ్చింది చెప్పడానికేరా. చెప్పు తల్లి. చెప్తా. మీ కోరిక ఎలాంటిదైనా సరే నెరవేరుతుంది. నెరవేరుస్తావమ్మా. ఇదేదో ప్లాన్ చేస్తున్నట్టుంది. అత్తయ్య, అమ్మవారేమీ పోన్లేదు. అది దేనికో నటిస్తుంది. ఎవరే నటిస్తుంది? ఏయ్ రమాదేవి, నమ్ముతావా? నీ కోడలి మాటల్ని నమ్ముతావా? అత్తయ్య, నమ్మకండి. నువ్వుండు. జై రమాదేవి, 10 ఊళ్ళను కొని ఆ రవాణా రంగంలోనూ రాణించాలని నా దగ్గర వేడుకున్నావు కదే, నిజం కాదా? అవునమ్మా, అవును. అత్తయ్య, నువ్వు ఉండు రోజా. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి మొక్కుకున్నాను. అమ్మవారు అన్ని నిజాలు చెప్పేస్తున్నారు అంటే అమ్మవారు పూనినట్టే కదా. చామంతి, నీలో అమ్మవారు పూని ఇదంతా చెప్పింది. మీరు త్వరగా బయలుదేరండి నాయన. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి అవకాశం ఆ తల్లి ఇవ్వదు. సద్వినియోగం చేసుకోండి. అక్కా చెల్లెళ్ళు అయినటువంటి మైసమ్మ తల్లి, అంకాలమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రులు కండి. అలాగే పూజారి గారు, ఇప్పుడే బయలుదేరతాం. అమ్మా, నాన్న, మేము వెళ్ళొస్తాం. వెళ్ళరండ్రా. మొక్కు పడక మంచి తీసుకుని వెళ్ళు. అలాగేనమ్మా. చా. వీళ్ళు వెళ్ళిపోతున్నారే, చేసిందంతా వృధా అయిపోయింది.
ఏం చేయాలి? వీళ్ళని ఎలా ఆపాలి? అసలు అమ్మవారే నాకు పూనడం ఏంటి? అమ్మవారే మీ అమ్మగారిని ఒప్పించడం ఏంటి? అమ్మగారే మనల్ని పంపించడం ఏంటి? అంతా విచిత్రంగా ఉంది బాబు. చెప్పాను కదా చామ్, అమ్మవారి దయ ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని. అవును బాబు గారు, అమ్మవారే దారి చూపిస్తానన్నారు, చూపించారు. మీ నోటితో ఏవైనా అంటే అయిపోతుంది బాబు గారు. నాకు అవ్వట్లేదుగా. హా? ఏమన్నారు? ఇప్పుడు నీకు చెప్పినా ఏదో ఒక కథ అల్లుతావు. అడగాల్సిన చోట్లోనే అడుగుతాను, చెప్పి తీరుతా. మాట్లాడరే. ముక్కుపుడుగా కొనాలి కచ్చా, ఏ షాప్లో కొందామని ఆలోచిస్తున్నాను. అమ్మగారు కొనే షాప్కే వెళ్దాం బాబు. సరే చా. ముక్కు పుడక కొనేసి త్వరగా చింతలపాలెం వెళ్ళేసి అంకాలమ్మ తల్లికిచ్చేసి అక్కడి నుంచి యువరాణిని వెతకడానికి వెళ్దాం బాబు. అదే కదా మన పని. మైసమ్మ తల్లి మనల్ని పంపించింది అందుకే కదా. వెతుకుదాం, పట్టుకుందాం, యువరాణితోనే వద్దాం.